ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోకుండా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే కేవలం ఆయన ప్రేమ నిన్ను కాపాడుతూ ఉంది. ఇప్పుడు ఈ ప్రేమలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడని అంటే, నీవు ధనవంతుడు అయి ఉండొచ్చు, ధనం లేనివాడు అయి ఉండొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలనంటే, ఆయన దిక్కులేని దరిద్రులను కూడా, ఈ భూమి మీద ఏ మనుషులు గౌరవించిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏ గౌరవం ఉండదు. అయినప్పటికీ కూడా ఈ లోకములో మనుషులు తృణీకరిస్తారు. కొంతమంది మిమ్మల్ని చులకనగా చూసేవాళ్ళు కొందరు ఉంటారు. అది మీకు తెలుసు ఎవరెవరు అలా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారనంటే, నీకన్నా వాళ్ళు ఇంకాస్త మంచి ఖరీదైన బట్ట కట్టే వాళ్ళు అయి ఉండొచ్చు, నీకన్నా ఎంతో అంత డబ్బులున్న వాళ్ళు అయి ఉండొచ్చు, నీకన్నా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళ స్థితి కాస్త ఘనమైంది అయి ఉండొచ్చు, వాళ్ళు నిన్ను తక్కువగా చూస్తారు. కానీ నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, ఆయన దిక్కులేని దరిద్రులు ఉంటారే, అలాంటి వాళ్ళు సైతం, అయ్యా నాకు ఎవ్వరు లేరేసయ్యా, నేను పేదదాన్ని అయ్యా, నేను ఒంటరివాడినయ్యా, నా వెనక ముందు ఎవరు లేనివాళ్ళం అయ్యా, ఆస్తిపాస్తులు లేనివాళ్ళం అయ్యా ఎస్సయ్యా అని కనుక మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తానంట, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించడంట. నువ్వు ఆగరా, వాడు మాట్లాడుతున్నాడు, ఆగు, వాడు మాట వింటాను, నువ్వు ప్రక్కనుండు అనే మాట అన్నాడంట దేవుడు. మనుషులైతే అంటారు ఆ మాట, కానీ దేవుడు ఏమంటున్నాడనంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగాడంట. ఈ రోజున మీరు ఇక్కడున్న నేను ముఖ్యమైన మాట చెప్తాను వినండి. ఈరోజు మనమంతా బ్రతికుండటానికి కారణం ఏంటో తెలుసా, మనం పెద్ద ఆ భద్రతా వలయం మధ్య బ్రతికే వాళ్ళం కాదు, అలాగని చిన్న చిన్న భద్రతా వలయాల మధ్య కూడా బ్రతికే వాళ్ళం కాదు. మన ఇళ్ల చుట్టూ సరిగ్గా గోడలు కూడా ఉండవు, కొన్ని గృహాలకు ఇంటికి తలుపులు కూడా ఉండవు, ఏ అండా లేనటువంటి వాళ్ళం ఈ వేళకి బ్రతికి ఉన్నాము అని అంటే, పొద్దున్నే లేచి ప్రభువుని తలుసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటామే మోకాళ్ళు వేసి, ఆ మోకాళ్ళ ప్రార్థన ఏమవుతుందో తెలుసా, ధూపము వలె దేవుని సన్నిధికి చేరగా ఈ వేళకి కూడా పచ్చడేసుకుని తిన్నా, పచ్చి పులుసుతో తిన్నా, ఒట్టి మెతుకులు తిన్నా, గొడ్డుగారంతో తిన్నా, ఏ ముద్ద తిని బ్రతుకుతూ ఉన్నా, ఈ వేళకి మన ప్రాణాలు మనలో ఉన్నాయంటే కడు పేద బిడ్డలకు మరీ చెప్తున్నా, కడు కష్టాలను ఉన్న వారికి మరీ చెప్తున్నా, ఈ వేళకి బ్రతుకున్నామంటే ఆ దేవుడు కాపాడుతున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఏలూరులో జనవరి 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్స్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. గుంతకల్లులో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. పాలకొల్లులో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. ప్రార్థనలు జరుగుతాయి కాకినాడలో అంజూరాభిషేక పండుగలని చెప్పినప్పుడు మేము వచ్చి ఉన్నామండి. వచ్చి ఉన్నప్పుడు మా పెద్ద కుమారుడు పెద్ద కోళ్ళకి గర్భఫలం నిమిత్తం మేము ఇక్కడ ప్రార్థన చేసామండి. మరి అయ్యగారు అయితే వాక్యంలో ఒక దినం మాట్లాడి ఉన్నారు. మరి మేము వచ్చినప్పుడు నా పని చేసినప్పుడు మీ పని నేను చేస్తానని చెప్పి ఉన్నప్పుడు మేము ఒక టీవీ స్పాన్సర్కి ఇవ్వడం జరిగిందండి. అదే నెల మరి మా పెద్ద కోళ్ళకి మరి గర్భఫలం దేవుడు ఇచ్చాడండి. 9 నెలలు కూడా కాచి కాపాడి మరి చక్కని ఆడబిడ్డని ఇచ్చాడండి. మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారండి. ఈ సాక్షిని దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్,
విజయవాడ. హైదరాబాద్లో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. సూర్యాపేటలో ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, హైటెక్ బస్టాండ్ ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, సూర్యాపేట, తెలంగాణ. ఆత్మకూరులో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. ఖమ్మంలో ఫిబ్రవరి 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచిగంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. మిర్యాలగూడలో ఫిబ్రవరి 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, సాగర్ రోడ్, తెలంగాణ. అడ్డాడలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. డోన్లో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, డోన్. నెల్లూరులో ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఫిబ్రవరి 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఫిబ్రవరి 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. రేపల్లెలో ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. గుంటూరులో ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. అనంతపురంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. గుంతకల్లులో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వైజాగ్లో ఫిబ్రవరి 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఆదోనిలో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. పాలకొల్లులో ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పెద్దడోర్నాలలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల. నర్సరావుపేటలో ఫిబ్రవరి 20వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపూడి రోడ్, కే హోటల్ ఆపోజిట్, పల్నాడు జిల్లా. నల్గొండలో ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్, బస్టాండ్ రోడ్, బోయవాడ, నల్గొండ, తెలంగాణ. మాచేర్లలో ఫిబ్రవరి 22వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, పల్నాడు జిల్లా. ఏలూరులో ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్,
చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. కాకినాడలో ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ.